ఇప్పుడే అందిన వార్త 200 కోట్ల రూపాయల భారీ మోసం హైదరాబాద్లో వెలుగులోకి. సంస్థ బోర్డు తిప్పింది. తీవ్ర ఆందోళనలో ప్రజలు అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేస్తే వీళ్ళకి నోటిఫికేట్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. ఇన్ని మోసాలు జరుగుతున్నాయని తెలిసి కూడా అత్యాశకు పోతున్నారు జనాలు. రూపాయికి 2 రూపాయలు ఇస్తామంటే ఆస్తులు అమ్మి మరీ డబ్బులు ఇస్తున్నారు. చివరకు నట్టేట ముంచేసరికి లప్ప ఇవ్వమంటున్నారు. అత్యధిక వడ్డీ ఆశ చూపి భార్యాభర్తలు 2 కోట్లు కాదు ఏకంగా 200 కోట్లు ఉడాయించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగారు. హైదరాబాద్లో ఇద్దరు దంపతులు ఫైనాన్స్ కంపెనీ స్థాపించి ప్రజల నుండి ఆ డబ్బులు వసూలు చేసి బిషానా ఎత్తివేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలైన నేతాజీ మేఘా, నిమ్మగడ్డ వాణి బాల భాగ్యనగర్లో ఉంటున్నారు. హైబ్రిడ్స్లో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు టెస్కాబ్లో వాణి బాల జనరల్ మేనేజర్గా పనిచేస్తుంది. ఆమె భర్త నేతాజీ శ్రీ ప్రియాంక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీగా ఉంది. అందులో డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ చెల్లిస్తామని ప్రలోభపెట్టింది వాణి బాల. అధిక వడ్డీ ఆశ చూపించడంతో వెనుక ముందు ఆలోచించకుండా టెస్కాబ్ అధికారులు కావచ్చు, పలు జిల్లాల డీసీబీలు సిబ్బంది, బ్యాంక్ కస్టమర్లు, ఇరుగు పొరుగు తెలిసిన వారంతా ఆ సంస్థలో డిపాజిట్ చేశారు. అలా 517 మంది నుంచి 200 కోట్లు వసూలు చేశారు. అయితే వాణి బాల మరో నెల రోజుల్లో పదవి విరమణ పొందనుండగా హఠాత్తుగా సెలవు తీసుకుంది. కొన్ని రోజులకే ఫైనాన్స్ కంపెనీ కూడా మూతపడింది. వాణి బాల లాంగ్ లీవ్ పెట్టడం, సంస్థ మూతపడడంతో వినియోగదారుల ఆందోళన నెలకొంది. వారికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తాము మోసపోయాని గుర్తించారు కస్టమర్. అధిక వడ్డీ ఆశ చూపడంతో తామంతా మోసపోయాని గగ్గోలు పెడుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 517 మంది 200 కోట్లు కొల్లగొట్టిన ఉడాయించారు దంపతులు. ఇద్దరు ఫోన్లో రెస్పాన్సివ్ కాకపోవడంతో పాటు సంస్థ తాళాలు వేసి ఉండడంతో మోసపోయాని గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేశారు. కొంతమంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఇంకా చాలా మంది ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటివి కూడా వెలుగు చూస్తున్నాయి. అధిక వడ్డీ కావచ్చు, లేదంటే రూపాయి 2 రూపాయలు వస్తాయని ఆశపడవద్దు అని చెప్పేసి ఈ ఘటనతో మనకైతే అర్థమవుతుంది. ఇంకా చాలా మంది ఉన్నట్లు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. ఇంకా దీనిపైన విచారణ జరిపిస్తారా? మరి మొత్తానికైతే ఇక్కడ పెద్ద కుంభకోణం కావచ్చు, మొత్తానికి అవినీతి ఏదైనా 200 కోట్ల రూపాయలు ఉడాయించినట్లు బయటకైతే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.